అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ అమూల్యమైన ప్రేమను కనులారా చూచున్నట్లుగా నీ కృప దయచేయండి. నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించి వాక్కు ద్వారా ఆత్మ ద్వారా దర్శించి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగానే మా హృదయాలు నాయనా వెలిగించబడినట్లుగా కృప దయచేయండి. ఈ పరిచర్య మూలముగా మహిమ ఘనత ప్రభావములు మీరే పొంది నాయనా ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్యని నడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చూడండి నాన్న, మనందరం కూడా 1 తిమోతి పత్రిక ధ్యానాలు ప్రారంభించడం జరిగింది. మనందరం గత లాస్ట్ సెక్షన్లో మనం 2 తిమోతి పత్రిక అంతా కూడా ధ్యానం చేశాము. ఈ రోజున నిన్న లాస్ట్ సాటర్డే, ఈరోజు 1 తిమోతి పత్రికను మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. పరిశుద్ధుడైన అపోస్తలుడు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక. రాసేది అపోస్తలుడైన పౌలు. ఎవరికి రాస్తున్నాడు అనేది మనం తిమోతికి రాస్తున్నట్టుగా మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఈ పత్రిక ప్రారంభం నుండి 6 అధ్యాయాలు చాలా అమూల్యమైనవి. ఇందులో మనం చూస్తున్నప్పుడు భవిష్యత్తు తరాల ప్రజలను, సంఘాన్ని, సేవకులను మనం ఎలా సిద్ధపరచాలో ఈ లేఖనాల్లో రాయబడినట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ పత్రిక రాయవలసి వచ్చింది, ఎవరికి రాయవలసి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూడొచ్చు. చూడండి, ఒక దైవజనుల ద్వారా భవిష్యత్తు తరాలను దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడో, భవిష్యత్తు తరాల ప్రజలు, సంఘము, సేవకులు వీళ్ళందరినీ కూడా దేవుడు ఎలాంటి విషయాలు చెప్పి మాట్లాడి సిద్ధపరుస్తున్నాడో అర్థమవుతుంది. మీకు మరలా చెప్తున్నాను, సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రజలను, సంఘాన్ని, దైవజనుని 3 పాత్రలు మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పత్రిక ద్వారా దేవుడు ప్రజలను, సంఘాన్ని, సేవకులను అందరినీ కూడా సిద్ధపరచడాన్ని చూడొచ్చు. అంటే ప్రజలు సంఘములోకి ఎలా చేర్చబడాలి, పరిశుద్ధుల అపోస్తుల ఉపదేశాలు ఎలా విని సిద్ధపడాలి, అలాగే సంఘము ప్రభు రాకడ కొరకు ఎలాగా సంఘ పెద్దలను, అలాగే సంఘములో దైవజనులను, ప్రజలను ఎలా సిద్ధపరచాలి, భవిష్యత్తు తరాలకు సేవకులను ఎలా సిద్ధపరచాలి అనే విషయాలు అతి ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. మనం గత లాస్ట్ సెక్షన్లో 6 అధ్యాయాల్లో ఏ విషయాల గురించి రాయబడ్డాయో దగ్గర ఒక 20 అంశాలు మనందరం కూడా చూస్తూ వచ్చాం. ఈరోజు మొదటి 2 వచనాలు ప్రభు చిత్తమైతే ఈరోజు ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు మనం 1-2 వచనాలు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఈ పత్రిక రాయటానికి గల ఉద్దేశాన్ని, కారణాన్ని చెప్పి
ఒక్కసారి మరలా బ్యాక్ వెళ్ళి ఒక మాట నేను చెప్పి ఈ మొదటి 2 వచనాలు మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. చూడండి నాన్న, మనం మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మైకు వైర్ చూడనా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను చూడండి, ఒక నిరీక్షణ గలవాడై పౌలు తిమోతి యొద్దకు రావాలని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడట. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చూసారా, దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. అది నీకు తెలియవలెనని తిమోతికి ఈ సంగతులన్నీ కూడా రాస్తున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు. ఎందుకు రాస్తున్నాడట ఈ పత్రికను పౌలు? మరలా చదువునానా, పిల్లలు చెవిగలవారు విందురుగాక. ఎందుకు ఒక దైవజనుడు సంఘానికి, తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడంటే సంఘమును గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. చదువునానా. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. మంచిది. అయినను, ఇప్పుడు చూడండి, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో. ఇక్కడ చూడండి, పౌలు గుండెల్లో దేవుడు ఉంచినటువంటి ఆలోచన. ఒక దైవజనుడు మాట్లాడుతున్నా, పత్రిక రాస్తున్నా, ఆయన గుండెల్లో ఉన్నటువంటి తలంపును సంఘము గుర్తుపట్టాలి. ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు? పౌలు చెప్తున్నాడు. పౌలుకు సంఘం పట్ల ఒక ప్రత్యక్షతను దేవుడిచ్చాడు. చూడండి, పౌలుకు ఏ ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయో సంఘము కూడా అదే ప్రత్యక్షతల చేత నడిపించబడాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు తన సేవకునికి ఏ ప్రత్యక్షతలు ఇచ్చాడో సంఘము కూడా అదే ప్రత్యక్షతలను కలిగి నడిపించబడాలి. దాన్నే సంఘం అంటారు. ఎవరిని పడితే వాళ్ళని అనరు. చదువునానా. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చూడండి, దేవుని మందిరంలో ఏముంటుందంటే జీవము ఉంటుందట. ఇప్పుడు మందిరావరణలోకి నువ్వు అడుగు పెట్టావనుకో, నీకు ఇక్కడ ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. జీవం అంటే ఎవరు? జీవం అంటే ఎవరు? వాక్యము. జీవం అంటే ఎవరు? ఆత్మ. జీవం అంటే ఎవరు? యేసుక్రీస్తు. జీవం అంటే ఎవరు? మన దేవుడు, సర్వ ప్రపంచములకు దేవుడు. మీరు గమనించారా? ఇలాంటి ప్రత్యక్షతను పౌలుకి ఇచ్చాడు. పౌలుకిచ్చి సంఘము కొరకు దేవుడు చూపిస్తున్నటువంటి ప్రత్యక్షత. కంటిన్యూ చేయనా. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఎవరికి తెలియాలి? తిమోతికి తెలియాలి. ఎందుకు తెలియాలి? తిమోతి ఒక పరిశుద్ధుడు ద్వారా తెలుసుకున్నటువంటి సంగతులను నేర్చుకొని భవిష్యత్తు తరాలకు కూడా సేమ్ అలాంటి ప్రకటనలు, అలాంటి ప్రత్యక్షతలు కలిగి నడిపించబడాలి. అంటే మనం ఒక పరిశుద్ధుని రూపాన్ని, పోలికని, స్వరూపాన్ని కలిగి ఉండి అదే రూపాన్ని, పోలికను, ప్రత్యక్షతను కలిగి ఇతరులకు ప్రకటించాలి. మీరు గమనించారా? ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఒక దైవజనుడు మాట్లాడేటప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రజల విషయమై, సంఘ విషయమై, ఆయన సిద్ధపరిచిన ప్రత్యక్షతల విషయాల్లో దేవుడు మనల్ని దర్శించి మాట్లాడతాడు. మీరు వినేటప్పుడు మీకేమనిపిస్తుంది అంటే, అయ్యగారు ఏదో చెప్తున్నాడులే అని అనుకుంటున్నారు.
మీరు ఆ రోజున ఆదిమ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏది చెప్పాడో అదే చెప్తున్నాను నేను, వేరొకటి చెప్పటల్లా. సంఘమును గురించి, సంఘములో ఉన్నటువంటి ప్రజలను గురించి దేవుడు రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రజలకి, సంఘానికి, దైవజనులకి ఈ పత్రిక ఎంతో విలువైంది. గమనించారా? ఈ పత్రిక చాలా విలువైంది. ఈ పత్రికలో మాట్లాడుతూ జీవము గల దేవుని సంఘం అంటాడు. అంటే సంఘములో జీవం ఉండాలి, అంతేగాని పాపం ఉండకూడదు. సంఘములో తిరుగుబాట్లు, అవిధేయతలు ఉండకూడదు. సంఘములో జీవం ఉందని మనం గుర్తుపట్టాలి. అంటే అర్థం ఏంటి? మరణము లేనిది. సంఘములో నువ్వు చేర్చబడినప్పుడు సంఘములో నీకు దొరికే ఆశీర్వాదం ఏంటో తెలిసిన? జీవము, మరణము లేనిది. నమ్మారండి? మరణము లేని జీవము దొరికే చోట మన మనసుకి ఎంత విలువిస్తామని చెప్పండి. పలానా చోట డబ్బులు దొరుకుతున్నాయి అంటే, వెండి బంగారాలు దొరుకుతున్నాయి అంటే ఎల్లని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి? ఈ రోజున బ్రతుకు తెరువు కోసం డబ్బులు, ఆస్తులు, రకరకాలైన వాళ్ళ కొరకు, వాటి కొరకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. పౌలు ఏ మాదిరిని చూపిస్తున్నాడంటే, దేవుడు, దేవుని సంఘములో ఉన్న ప్రజలు, సేవకులు గురించినటువంటి దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ పత్రిక. ఇప్పుడు చూడండి, అలాంటి పత్రిక. ఇప్పుడు నేనేమంటానంటే, జీవము కలిగిన దేవుని సంఘములో నువ్వు ఉంటున్నప్పుడు ఈ పత్రిక నీకు ఎంత అవసరమో గుర్తుపట్టారా? నేను అడుగుతున్నాను, ఈ పత్రిక చదువుకొని వచ్చారండి? కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన? అయ్యా, మీరు తిమోతి పత్రిక ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి నేను 2 సార్లు చదివాననే వాళ్ళు ఒకళ్ళు, మరి కొంతమంది 3 సార్లు చదివానని ఒకళ్ళు, మరి కొంతమంది రోజు చదువుతున్నానని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారండి. పిల్లలు, లైవ్లో వినే పిల్లలు, మన సంఘంలో ఉండేటువంటి పిల్లలు ఎవరో ఫోన్ చేయలే. ఎందుకంటే బాధ్యత లేదు. బాధ్యత లేని వాళ్ళ బ్రతుకులు ప్రభువుని ఎదుర్కోరు. వాళ్ళు ఒక జీవాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ద్వారా సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు చూడండి, ఈ తిమోతి పత్రిక 1వ వచనం నుండి 6 అధ్యాయాల్లో 22 వచనాల వరకు, 21 వచనం వరకు అనుకుంటా, 21 వచనాల వరకు ముగింపు వరకు కూడా దేవుడు మాట్లాడే ప్రతి మాట జీవము కలిగింది. నేను అంటాను, దేవుడు మాట్లాడే జీవము కలిగిన మాటను నమ్మారండి? నేను నమ్మాను అని చెప్పగలమండి? నీ హృదయం అంతా కూడా ఐకిక విచారాలతో నిండిపోయింది. ఏ జీవము కలిగిన వాక్కు నిన్ను నన్ను వచ్చి దర్శిస్తుందో ఈ రోజున మర్చిపోయారండి. ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు లేరు. గమనించారా? అందుకనే ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యతను నీ హృదయంలో పెట్టుకొని కనుక చదవటం ప్రారంభిస్తే ఆ జీవము గురించినటువంటి సంపూర్ణమైన సంగతులు నీ హృదయానికి గ్రహింపు కలగడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు నిన్ను దర్శిస్తాడు. అంతేగాని నీతో దేవుడు దర్శించి మాట్లాడుతున్నటువంటి వాక్యానికి ఎంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టకపోతే మనం ఎంతో నష్టపోతాం. అందుకని వాక్యంలో రాయబడింది ఏంటంటే, జీవమును గురించినటువంటి సంగతులు ఎవరెవరికి బోధిస్తున్నాడట? సంఘానికి, సంఘములో ఉన్న ప్రజలకి, అలాగే దైవజనులకి బోధిస్తున్నాడు. గమనించారా? అంటే ఇప్పుడు మన హృదయాన్ని దేవుడు పరీక్షించి చూసినప్పుడు, దేవుని సంఘములో చేర్చబడిన నీవు, దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట అది జీవం కలిగింది. అంటే ఆ వాక్కు నిన్ను బ్రతికించేది, నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది. ఆలోచించారా? ఈ రోజున నీ కళ్ళ ముందులో ఉన్నటువంటి డబ్బు, తెలివితేటలు, జ్ఞానము,
నీ వెండి బంగారాలు, నీ ఆస్తిపాస్తులు అన్నిటినీ చూసి ఒకసారి వాటితో నువ్వు మాట్లాడు. ఏదన్నా గ్యారంటీ ఇస్తాయా నీకు? నీ తెలివిని అడుగు, నిన్ను కాపాడగలదా? మొన్న కరోనా దెబ్బకి మన తెలివితేటలన్నీ అడ్రస్ లేకుండా పారిపోతాయని గుర్తుపెట్టుకోండి. మొన్న కరోనా దెబ్బకి మనకున్నటువంటి వెండి బంగారాలు, ఆస్తులు పాస్తులు, మనకు కలిగినవి ఏవి కూడా మనల్ని కాపాడలేవు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనం నేర్చుకోబోయేటువంటి ఈ పత్రిక సంఘానికి, సంఘములో ఉన్న మనకి, దైవజనులకి అందరితో మాట్లాడేటువంటి దేవుని జీవము కలిగినటువంటి మాటలు. ఈరోజు రాత్రి నీ హృదయంలో ఈ మాటలు ముద్రగా ఉంటే బాగుండేమో. అంటే ఈ తిమోతి పత్రిక నువ్వు చదువుతున్నప్పుడల్లా నీ మనసు ఎలా ఉండాలంటే ఒక జీవాన్ని చూసినట్లు చూడాలి. నేను దేవుని యొక్క జీవాన్ని నేను చూస్తున్నాను అనే ఫీలింగ్స్ వస్తాయండి నువ్వు వాక్యం చదివేటప్పుడు. ఏమో నాకు తెలీదు, నేను చదువుకుంటున్నా, దాని గురించి ధ్యానం చేస్తున్నా, ఆలోచిస్తున్నా, ఒక చక్కటి జీవాన్ని గురించి నేనైతే బహుగా ఆనందపడుతున్నా. ఈ పత్రికను చెప్పడానికి, బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదని నేను తలంచుకుంటున్నా. బహు ఆనందంతో నేను ఈ మాటలు వివరించడానికి ఇష్టపడుతున్నా. గొప్ప సంతోషాన్ని కలుగుతుంది. మరి చదువుతున్న మీకెలా ఉందో, వింటున్న మీకెలా ఉందో నాకు తెలీదు. ఈరోజు జీవము గల దేవుని మాటను బట్టి ఆనందించేవాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలీదు. అందుకనే పరిశుద్ధులు ఎంతోమంది రాశారు, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు చదివేవాడు, ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు. ఒక మనిషికి ఏది ధన్యకరమైనది అనేది మనం గుర్తుపట్టగలిగితే మంచిది కదా. దేవుడు మాట్లాడే ప్రతి మాట మనల్ని ధన్యులుగా చేస్తుందని నీ పిల్లలకి ఎప్పుడైనా నోరు తెరిచి బోధించావా? బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే నీకు ఉద్యోగం వస్తుందమ్మా అని నీ పిల్లలతో మాట్లాడి ఉంటావేమో. నువ్వు బాగా చదివితే నువ్వు గొప్పడు అవుతావని మాట్లాడి ఉండొచ్చేమో. కానీ జీవము కలిగిన దేవుని వాక్కు మందిరంలోకి వెళ్ళి నువ్వు విని నువ్వు ధన్యుడు అవుతావు నాయనా అని తండ్రి తల్లి తన పిల్లలతో మాట్లాడేవాళ్ళు ఉన్నారండి, చెప్పేవాళ్ళు ఉంటారండి, నేర్పేవాళ్ళు ఉంటారండి, తమ బిడ్డల్ని దేవుని నీతికి అప్పగించేవాళ్ళు ఉంటారండి. ఒకవేళ అప్పగించిన పిల్లలు లోబడే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున నీ పిల్లలు పెద్ద మెజిషియన్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఉంటారు, పెద్ద సింగర్ అవ్వాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరు పరిశుద్ధులు అవ్వాలని కోరుకునేవాళ్ళు లేరు. లేకపోతే వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యముతో పెనవేయబడి ధన్యులు అవ్వాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? దేవుని పేరు చెప్పి ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధులు వాళ్ళు జీవము గల దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు, అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏమర్థమవుతుందంటే మరణము లేని జీవమును గురించి అపోస్తులు ప్రకటించడాన్ని మనం చూడొచ్చు. అన్నిటికంటే గొప్పది మరణం నుండి నిన్ను విడిపించి నీకు జీవం ఇచ్చేదే గొప్పదని మానవుడు గుర్తుపడుతున్నాడండి. మనుషుడు గుర్తుపడుతున్నాడా? గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుకుంటున్నాను. పౌలు ఎంత చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేసి రాస్తున్నాడు. ఇప్పుడు మన హృదయంలో వినే ప్రతి మాటకి ఒక జీవం ఉంది. అది నిన్ను నన్ను మరణము నుండి జీవములోనికి నడిపించడానికి ఉంది అనే సత్యాన్ని చూడొచ్చు. గమనించారా? మీరు రోమాపత్రిక 5:24లో చూస్తే మరణములో నుండి జీవంలోనికి దాటించేటువంటి వాక్యం. ఈ రోజుల్లో దేవుని సత్యాన్ని గమనించే వాళ్ళు ఎవరు లేరు.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 5:24 నాన్న, మరి మార్కు 5:24 చూడండి. మరణములో నుండి యోహాన మరణములో నుండి జీవంలోనికి దాటించునని ఉంటుంది. యోహాను 5:24. రైట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. ఇప్పుడు చూడండి, ఏ జీవం అంట? నిత్య జీవము, ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండేటువంటి నిత్య జీవమును గురించి పౌలు తిమోతికి రాస్తున్నాడండి. రాసిన, బోధించిన, మాట్లాడిన దైవజనుడు హృదయం ఎలాంటిదంటే, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక నిత్య జీవాన్ని గురించిన సంగతులు దైవజనుడు నీతో మాట్లాడతాడు. ఏమండి, ఈ రోజుల్లో ఒక దైవజనుడు విలువేంటో తెలుసండి? అలా మాట్లాడి నీకు బోధించేవాడు ఎవడో తెలిసిన? అపోస్తులు. మొట్టమొదట సువార్త అపోస్తులకు తెలియచేయబడింది. అపోస్తులు ప్రకటించినప్పుడు ప్రజలు, సంఘము ఏ స్థితిలోకి మారారో గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున సంఘాల్లో ఎలా తయారయ్యారంటే, ఏమోనండి నేనేం అనలేకపోతున్నాను, ఏమన్నంటే మమ్మల్ని అంటారా అని దైవజనుడు కనపడితే తిట్టేవాళ్ళు ఉంటున్నారండి. వాళ్ళ గొనిగేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. చూసుకోవద్దా? దైవజనుడు ఏ ఉద్దేశంతో మాట్లాడతాడో తెలుసుకోవద్దా? నువ్వు నీ కుటుంబం నలిగిపోవడానికి, శ్రమపడడానికి, నష్టపోవడానికి మాట్లాడతాడా? నిత్య జీవమును గురించినటువంటి సంగతులు సంఘముతో దేవుడు మాట్లాడడానికి తిమోతికి పత్రిక రాయిస్తున్నాడు పౌలు ద్వారా. గమనించారా? చూడండి, ఆ మాటలో మనం 1-2 వచనాలు ఈరోజున ధ్యానం చేద్దాం. చదవండి నాన్న. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు. చూడండి, శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతి మాట వెనక జీవం దాగి ఉంది. ఏంటా జీవం? చదువునానా. మన రక్షకుడైన దేవుని మన రక్షకుడైన దేవుడు. చూడండి, దేవుడు అంటే ఎవరో తెలిసిన? రక్షకుడు. రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు అని అపోస్తులు చెప్తుంటే, ఈ రోజున యెహోవా ఒక్కడే దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. గమనించారా? యేసుక్రీస్తు ఎవరో తెలిసిన? దేవుడు, రక్షకుడు. యెహోవాని గురించి కూడా చూడండి, ఆయన దేవుడు, రక్షకుడు అని ఉంటుందండి. యేసుక్రీస్తును చూసినా కూడా దేవుడు, రక్షకుడు అని ఉంటుంది. అంటే యెహోవా, యేసుక్రీస్తు పేర్లు మార్పే కానీ వారిద్దరూ ఒకటే. మనకి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అద్వితీయుడు ఆయన అని రాయబడింది. ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లేదు యెహోవాయే దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. మంచిదే, యెహోవా దేవుడే. ఆయనే కుమారుడిగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడుగా. ఆయనే పరిశుద్ధాత్మగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడుగా. ఆయన తాను రక్షకుడైన దేవుడు అని పిలిపించుకుంటున్నప్పుడు మనకెందుకండి? యెహోవాయే రక్షకుడుగాను, కుమారుడుగాను, తండ్రిగాను, పరిశుద్ధాత్మగాను ఆయనే తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఈ రోజున మనకెందుకండి విభేదాలు? గమనించారా? ఈ రోజుల్లో చాలా సంఘాలండి యేసు నామంలో బాప్తీసం తీసుకోవాలనేవాళ్ళు ఒకళ్ళు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవాలనేవాళ్ళు ఒకళ్ళు. ఒక ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు యేసు నామంలోనే బాప్తీసం తీసుకోవాలంటే, అయ్యా నేను నమ్మింది యేసుక్రీస్తునే, నేను తీసుకుంది యేసు నామంలోనే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమన్నా యేసు నామమన్నా రెండూ ఒకటేనయ్యా, నేను నమ్మింది ఆయన్నేనయ్యా అంటే, కాదు మీరు సపరేట్గా తీసుకోవాల్సిందే అంటున్నారు.
అదొక గుంపు. ఏం చెప్తాం చెప్పండి? పౌలు ఈ రోజున మనం చూస్తే ఈ 1-2 వచనాల్లో తండ్రిని కుమారుణ్ణి మనం చూస్తే ఇద్దరూ కూడా రక్షకులుగా తమ్మును తాము ప్రత్యక్షపరుచుకున్నట్టుగా అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు లేఖనాల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనా? మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. చూడండి, ఇక్కడ చూడండి, ముగింపులో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి చూడండి, వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఏమొస్తుందంట? కృపయు కనికరమును సమాధానం. చూసారా? వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనకొచ్చేది ఏంటో తెలిసిన? దేవుని కృప, కనికరములు, సమాధానం. విడదీద్దామండి. తండ్రి వేరు కుమారుడు వేరు అని విడదీద్దామా? విడదీసే మహానుభావులు బొచ్చెడు మంది ఉన్నారండి. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పిచ్చి కుక్కల్లాగా పరిగెత్తే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరిచి ఏమండి, ఈ ప్రత్యక్షత మనుషుల వలన బయలుపరచబడితే మాట్లాడిన విషయాలు కాదు. పౌలు ఏమంటాడు తెలిసిన? చదవండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చదువునానా? గలతీ పత్రిక 1వ అధ్యాయము సహోదరులారా 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు ప్రకటించినటువంటి సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని. ఇప్పుడు చూడండి, మనుషుల యోచన ప్రకారమైనది కాదు, మీకు తెలియజెప్పుచున్నాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రకటించినటువంటి సువార్త అంతా కూడా ఎక్కడా కూడా మనుషుల యోచన వలన కలిగింది కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. గమనించారా? అంటే ఇప్పుడు చూడండి, పౌలు పత్రికల్లో సంఘాలకు రాసిన ప్రతి మాట కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా ఆ ప్రత్యక్షతను పొందుకొనే మాట్లాడాడు, ప్రకటించాడు సువార్తను. గమనించారా? ఇప్పుడు పౌలు ఎవరు? యేసుక్రీస్తు ద్వారా పంపబడినవాడు అపోస్తలుడైన పౌలు. లేకపోతే మన తెలుగు భాషలో, మన ఇండియన్ కల్చర్ కనుక మాట్లాడడం మొదలు పెడితే యాజ్ ఏ అంబాసిడర్. ఇప్పుడు మన భారతదేశం తరపున అమెరికాకి వెళ్ళి మాట్లాడాలనుకోండి, భారతదేశంలో మరి ప్రైమ్ మినిస్టర్ ఏది చెబితే అది వెళ్ళి అంబాసిడర్ ఇతర దేశంలో, అమెరికా దేశంలోకి వెళ్ళి మాట్లాడాలా. ఆయన చెప్పింది తప్ప వేరొకటి మాట్లాడకూడదు. గుర్తుపట్టారా? అంబాసిడర్ అంటే పంపబడినవాడంటే, పిలువబడినవాడు అంటే దేవుని పక్షంగా రాయబారిగా నడిపించబడినవాడు అపోస్తలుడైన పౌలు. అంటే దేవుని ఆత్మ ఏదైతే బోధిస్తుందో అది మాత్రమే చెప్పేవాడు ఎవరు? అపోస్తలులు. ఈ రోజున నువ్వెక్కడ ఎదిగావు దైవజనుడా? పాస్టర్, నువ్వెక్కడ ఎదిగావు? నీకు వాక్యం చెప్పి ప్రకటించిన వాళ్ళు అపోస్తలులేనా? నీకు అపోస్తలులు అంటే ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు? దేవునికి అంబాసిడర్స్ వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎలాగా? అక్కడే చూడండి, 12-13 వచనాలు 1వ అధ్యాయం 12-13 నుంచి 15 దాకా కూడా చదవచ్చు, 17 వరకు చదువుకోవచ్చు. పౌలు తన గురించి సంఘానికి ఏం చెప్పుకుంటున్నాడో చూడండి. పూర్వము దూషకుడును. అయిలారా, పూర్వం దేవుని దృష్టికి ఎవరంట? పౌలు దూషకుడును, హింసకుడును, హానికరుడైనను. చూడండి, ఇతరులకు హాని చేసేటువంటి వాడు.
హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి. చూడండి, ఎవరి చేత నియమించబడ్డాడు? తండ్రి ద్వారా, కుమారుడు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడినటువంటి వాడు. పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై నడిపించబడ్డాడు. 12 మంది అపోస్తులు కూడా ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు. గమనించారా? దేవుని చేత ఎన్నిక చేయబడి పంపబడిన వాళ్ళు. ఇవాళ సువార్థికులైన, కాపరులైన, బోధకులైన, ప్రవక్తలైన ఎవరైనా సరే వాళ్ళు అపోస్తుల ద్వారా పంపబడిన వాళ్ళై ఉండాలి. ఎందుకో తెలిసిన? అపోస్తులకు పిలువబడి పంపబడిన వాళ్ళు ప్రకటించినప్పుడు, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే మీకు ఒక మాట చెప్తాను చూడండి. రాజులు పరిపాలించిన కాలాలలో చూడండి, రాజు తరపున ఆ గ్రామం అంతా గ్రామాలు తిరిగి అనౌన్స్మెంట్ చేస్తారు. రాజుగారు వస్తున్నారు హో అనో, రాజుగారు ఇలా చెప్పారు అనో అనౌన్స్మెంట్ చేస్తారు. ఇది ఎవరి మాట అనౌన్స్మెంట్ చేసేది? రాజుగారు చెప్పిన మాట లేకపోతే వాళ్ళ మాట? అంటే ఇప్పుడు చూడండి, అపోస్తులకు ఎవరి మాటనిచ్చి పంపించాడు దేవుడు? దేవుడు తన వాక్కును, తన మాటను, తన ప్రత్యక్షతను అపోస్తులకు ఇచ్చి పంపించాడు దేవుడు. ఈ రోజున పాస్టర్లు అనబడిన వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? అపోస్తుల దగ్గరేనా? అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయితే లోకాన్ని, ఆశల్ని, ఏంటి నీ గొప్పతనాల్ని, నీ బిల్డప్ను, నీ ఆస్తిపాస్తుల్ని, నీ కలిగిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి తన ప్రాణంతో సహా ద్వేషించి పరిశుద్ధతను నేర్చుకొని సంఘాలకు విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తారు. ఈ రోజున నీ సేవకుడు ఎవరు? నీకు బోధించేవాడెవడు? ఉద్యోగస్తుడా? వ్యాపారాలు చేసేవాళ్ళా? అండి, విశ్వాసం కానిదేదో అది పాపం అంటంటే, కొంతమంది ఎవరో ఫండ్స్ పంపిస్తే, ఆ నెల జీతాలు పంపిస్తే ఆ జీతాలు డబ్బులు తీసుకొని సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఎక్కడ ఎదుగుతున్నావు? వాక్యం అనే అర్థంలో చూసావా? అందుకని ఈరోజు పాస్టర్లకి సంఘ పిల్లల కానుకలు వేస్తే వీళ్ళు పోయి అప్పులు వడ్డీలు చేసి బళ్ళు, కార్లు, బంగ్లాలు, ఏంటి పాస్టర్లకి ఇళ్ళు, బిల్డింగ్లు. సంఘ పరిచర్యల ద్వారా వచ్చే ప్రతి కానుక నశించిపోతున్న అనేక ఆత్మల్ని రక్షించుటకు ఖర్చు అవ్వాలా? ఏమంటే 5 స్టార్ బిల్డింగ్లు కట్టినట్టు కడుతున్నారండి పాస్టర్లు. వాళ్ళ బిల్డింగ్లో 5 కోట్లు 10 కోట్లు ఒక పాస్టర్ బిల్డింగ్ ఉండే బిల్డింగ్ కాస్ట్ ఎంతో తెలిసిన 10 కోట్లు 5 కోట్లు కోట్లలోనే ఉంటున్నాయి. ఎక్కడ ఈ డబ్బు అంతా? అపోస్తులకు డబ్బులతో పంపిస్తే వాళ్ళు ఏం చేశారో తెలిసిన? సంఘంలో ఉన్న పేదవాళ్ళకు పంచిపెట్టారు. నీ పొరుగువాడిని ఏం ప్రేమిస్తున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు సేవ? ఎక్కడ నేర్చుకుని వచ్చి సేవ చేస్తున్నావు? వీళ్ళ సంఘాల్లో అబద్ధీకులు, మోసకరులు, తీయటి మాటలు చెప్పి కన్నీళ్లు కార్చి. ఈ రోజున ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో 6 సంవత్సరాలు కొన్ని కుటుంబాలను వదిలేసాడు పాస్టర్. చూసారా? వదిలేస్తే 6 సంవత్సరాల తర్వాత కన్నీరు గార్చి మీరు వేరే సంఘాలకు వెళ్ళొద్దని బతిలాడితే మనసు మార్చుకున్నారంట. అండి, మాయల పకీర్లు. జాగ్రత్త, నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావో చూడు. అపోస్తులు ఎక్కడా కూడా సంఘాల్లో దేవుడు ఆజ్ఞగా ఇచ్చినటువంటి సువార్తను ప్రకటించారు తప్ప వేరొక దాన్ని ప్రకటించలా. మీరు చూసారా? పౌలు ఏమంటున్నాడు? నేను హింసకుడును, హానికరుడును, దూషకుడునైన నన్ను కంటిన్యూ చేయమా. తన పరిచర్యకు నియమించి, తన పరిచర్యకు అపోస్తులను తన పరిచర్యకు నియమించాడు. నమ్మకమైన వానిగా ఎంచినందుకు. చూడండి, అపోస్తులుడైన పౌలుని దేవుడట నమ్మకమైన వానిగా ఎంచాడట.
నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నన్ను కృతజ్ఞుడనై ఉన్నాను. బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెలియక ఆ. అవిశ్వాసము వలన చేసి తిని నేను కనుక తెలియక అవిశ్వాసం వలన చేశాను, కనికరింపబడి తిని. కనికరించబడ్డాను నేను. మరియు ఆ. మన ప్రభువు యొక్క కృపయు మన ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును క్రీస్తు యేసునందున్నటువంటి కృపయు, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు ఆ. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను. వాక్యము నమ్మదగినది, నమ్మదగినది, అంగీకారమునకు యోగ్యమైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అది చూశారండి, అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పుకుంటున్నాడండి. తల్లి గర్భంలో నుంచి నన్ను ప్రత్యేకపరిచింది అని రాశాడండి 9వ వచనంలో. ఎక్కడది? పైన చదివితే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపడుతున్నారండి? ఎవరి ద్వారా? తండ్రి ద్వారా, కుమారుని ద్వారా అపోస్తులుడిగా పిలువబడి, ఎన్నిక చేయబడి, పంపిన వాని దగ్గర నువ్వు ట్రైనింగ్ అవ్వు సేవ చేయడానికి. ఎక్కడ పడితే అక్కడ ఆశలు చావని, శరీర కోరికలు చావని మనుషుల దగ్గర, సంఘాల్లో దేవుని ప్రజలు ఇచ్చే కానుకల ద్వారా బిల్డింగులు, ఆస్తులు సంపాదించుకునే వాళ్ళ దగ్గర నువ్వు వాక్యం వినేది అండి? చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం గనక గమనించినట్లయితే, ఈ 2 వచనాలని మనం చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఎలాంటి విలువైనటువంటి మాటలు ఉంటాయో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చదువునాన్న మళ్ళీ ఒకసారి. మొదటి వచనం చదువు. మొదటి తిమోతి పత్రిక. దేవుని యొక్కయు, చూడండి, రక్షకుడైన దేవుడు. చూడండి, ఒకటి దేవుడు కనపడుతున్నాడు, ప్రతి మాటలో జీవం కనపడుతుంది. చూడండి, దేవుడు కనపడుతున్నాడు, మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కనపడుతుంది. మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. నెంబర్ 3 నిరీక్షణ కనపడుతుంది. నెంబర్ 4 యేసు క్రీస్తు ఆజ్ఞ ప్రకారము. యేసు క్రీస్తు ప్రత్యక్షమవుతుంది. నేను అంటాను యేసు క్రీస్తు అని ఎందుకన్నాడు? క్షమించండి, క్రీస్తు యొక్కయు అని రాసిన. క్రీస్తు యొక్కయు అంటే క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. యోహాను సువార్త 1:20లో చూడొచ్చు, యోహాను సువార్త 1:42లో కూడా చూడొచ్చు. చదువునానా, లేకపోతే కొంచెం అర్థమవుతుంది. యోహాను సువార్త 1:20 వచనం, లేకపోతే 1:42 వచనం కూడా. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తు అనగా క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం. చూడండి, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు. చూడండి, తండ్రి చేత అభిషేకించబడినటువంటి ఒక అభిషక్తుడు తనని అపోస్తులుడిగా నియమించును అని రాస్తున్నాడు. ఇప్పటికెన్ని? 1 తండ్రి అయిన దేవుడు, 2వది రక్షకుడు, 3వది నిరీక్షణ, 4వది క్రీస్తు అంటే అభిషక్తుడు. వీళ్ళ కంటిన్యూ చేయనా? ఆజ్ఞ ప్రకారముగా. 5వది ఏంటి? ఆజ్ఞ ప్రకారముగా క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి. 7వది ఏంటి? 6వది ఏంటి? విశ్వాసము. నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి. చూడు, 7వది తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు. చూడండి, కృపయు, కనికరమును, సమాధానమును మీకు కలుగునుగాక. ఏంటండి? మొత్తం 10 సంపూర్ణమైన గుణాల గురించి ఈ మొదటి 2 వచనాల్లో దేవుడు మాట్లాడాడు. చూడండి, మనం జనరల్గా చదివితే ఏమన్నా అర్థమైందండి? జనరల్గా మనకేమనిపిస్తుంది? ఏదో శుభవచనాలు చెప్పినట్టుగా ఉంది. చూడండి, ఏమని ఉంటుంది? మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు, ఆజ్ఞ ప్రకారముగా యేసు క్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌలును విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు, కనికరములు, సమాధానములు కలుగునుగాక. ఇది జనరల్గా చదివితే నీకు శుభవచనాల్లా కనపడతాయి. కానీ ప్రతి వచనం గనుక వెనక చూస్తే
తండ్రి, కుమార, పరిశుద్ధ అంటే త్రిత్వం యొక్క సంపూర్ణత కనపడుతుంది. నేను ఈ విషయాలన్నీ కూడా 2 తిమోతి పత్రిక మొదటి 2 వచనాలు నేను చెప్పినప్పుడు గత లాస్ట్ 2 తిమోతి పుస్తకంలో కూడా నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చూసారండి, ఎందుకు పౌలు, నేను అపోస్తలుడైన పౌలును నేను నీకు పత్రిక రాస్తున్నాను అనొచ్చుగా. తండ్రిని ఎందుకు పెట్టాడు? కుమారుని ఎందుకు పెట్టాడు? పరిశుద్ధాత్మను ఎందుకు పెట్టాడు? నిరీక్షణను ఎందుకు పెట్టాడు? విశ్వాసాన్ని ఎందుకు పెట్టాడు? దేవుని కనికరాన్ని ఎందుకు పెట్టాడు? కృపను ఎందుకు పెట్టాడు? సమాధానమును ఎందుకు పెట్టాడు? బిళ్ళరా, ఈ మాటలన్నిటిలో ఈ గ్రంథమంతా ఆధారపడి ఉంది. అంటే ఈ మొదటి 2 వచనాలు మొత్తం కూడా ఇప్పుడు చూడండి, ఈ లేఖనాలన్నిటిలో నీకు ఎవరు ప్రత్యక్షపరచబడతాడంటే తండ్రి ప్రత్యక్షపరచబడతాడు, కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు, నిరీక్షణ ప్రత్యక్షపరచబడుతుంది, యేసుక్రీస్తు అభిషక్తుడిగా ప్రత్యక్షపరచబడతాడు. అంతేకాకుండా విశ్వాసం ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని కనికరం, కృప, సమాధానం ప్రత్యక్షపరచబడుతుంది. ఇప్పుడు ఈ 6 అధ్యాయాలన్నీ కూడా నువ్వు చూస్తే నీకేం కనపడుతుందంటే ఈ 10 సంభవాలు అన్నీ, ఈ 10 సంపూర్ణమైన విషయాలు అన్నీ కూడా నీకు ఓపెన్ అవుతా వెళతా ఉంటాయి ఒక్కొక్క వచనంలో. అంటే ఈ మొదటి 2 వచనాలు నీకు అర్థం కావాలి. ఈ మొదటి 2 వచనాల్లో ఉన్న సంగతులు కనుక నీ జీవితంలో అర్థం కాకపోతే ఈ 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పోగొట్టుకుంటాం, నీకు అర్థం కాదు. అంటే మొదటి 2 మాటలు ఒక గ్రీటింగ్స్ చెప్పేటువంటి మాటల్లాగా నువ్వు తలంచొద్దు. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు అనంటే పౌలు అంటాడు, ఇది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞతో కూడిన సువార్త అని చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం. నీ జీవితంలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు నీ జీవితంలో పాపం జరుగుతుందని గుర్తుపెట్టుకో. ఈ రోజున నువ్వెందుకు శోధించబడుతున్నావో తెలిసినా? నీ ఇల్లు, పిల్లలు, నీ కుటుంబం, నీ జీవితం ఎందుకు శోధించబడుతుందో తెలుసా? గుర్తుపట్టావు ఎప్పుడన్నా? ఆజ్ఞను మీరుతున్నావు. సువార్త ఏంటో తెలిసిన? ఆజ్ఞ. సంఘం ఏంటో తెలిసిన? సంఘము నీకు పిల్లలు, నీకు సహోదరులు. జాగ్రత్త, సంఘములో పిల్లలంతా కూడా ఎలాగుండాలో తెలిసిన? ఒక తండ్రికి ఒక పిల్లలుగా మీరందరూ ఉండాలి. సంఘములోనే దేవునికి విరోధమైన కార్యాలు జరగకూడదు. సంఘములో ఎలాగుండాలో పౌలు ఈ పత్రిక ద్వారా చెప్తున్నాడట తిమోతికి. ఈ రోజున ఆలోచించేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజుల్లో భయపడేవాళ్ళు ఉన్నారండి? ఏమి లేదండి. ఇవాళ సంఘాలు దేనికి ఉన్నాయంటే పండగలకి, ఆచారాలకి, పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయడానికి, చెత్త కోసం ఉంటున్నారండి. చెత్త బతుకులు మారండి. ఒక పరిశుద్ధుడు, అపోస్తలుడు సంఘాలకి ఏ ప్రత్యక్షతలో నుంచి ఏం నేర్పుతున్నాడు చూసారా? పౌలు మాట్లాడితే యేసుక్రీస్తు ప్రత్యక్షత కనపడింది, తండ్రి ఇచ్చిన రక్షణ కనపడింది. ఇక్కడ చూడండి, మొదట మాట తండ్రి గురించి మాట్లాడితే ఏమంటాడండి? మన రక్షకుడైన దేవుని యొక్కయు అని రాశాడు. అంటే మనకొక్కడే దేవుడు, ఆయన ద్వారా నీకేం కలుగుతుందంట? రక్షణ. రెండవది ఏమంటాడు తెలిసిన? మరియు నిరీక్షణ అయ్యున్న క్రీస్తు. ఎవరంట? యేసుక్రీస్తు. ఎవరంట? నిరీక్షణ. ఏమండి? పరిశుద్ధులు, అపోస్తులు నోరు తెరిస్తే ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నారు? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని. ఇప్పుడు ప్రత్యక్షపరిచారు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా. గమనించారా? పెంతుకోస్తు దినమందు ఆత్మను పొందుకొని, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ సంవత్సరం పరిశుద్ధాత్మను గురించి కూడా మీ క్లాసులు ఉంటాయి. ఒకరోజు ఎక్స్ట్రా క్లాసు పెడదామంటే వస్తారో రారో అర్థం కావట్లా. నాకు ఎంతవరకు నాకు ధైర్యం కలగట్లా. ఎవరి కాళ్ళే తప్పించుకుంటున్నట్టుగా ఉంది వ్యవహారం. పోండి, నష్టపోండి. ఎవడేం చేస్తాడు?
కనీసం ఈ 2025లో ప్రతిరోజు సాయంత్రం నేను బయటికి వెళ్ళనండి, అవసరమైతే బయటికి వెళ్ళను, మీ 4 కుటుంబాల కొరకు కూర్చుంటాను ఇక్కడ. 10,000 మంది అక్కర్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి? ఇప్పుడు పౌలు ఏమంటాడంటే ఈ సువార్త అంతా కూడా ఆజ్ఞ ప్రకారంగా చదువునన్నమాట. మరియు రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము. ఏ ప్రకారంగా అంటే ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని నడిపించింది ఏంటో తెలిసిన? ఈ సువార్త సేవ చేయమని చెప్పింది ఎవరు తెలిసిన? ఆజ్ఞతో కూడినటువంటి సువార్త. ఈ రోజు నువ్వు వినే ప్రతి వాక్యం ఆజ్ఞతో కూడా ఉంటుంది. ఏ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి నీ స్వనీతిని స్థాపించుకొని బతుకుతున్నావో, దేవుడు నీతో మాట్లాడిన మాట కాకుండా మరొక ఆలోచన చేత నీ సొంత అభిప్రాయం చేత నడిపించబడే ప్రతిదీ ఒక రోజున పులిసిన పిండిగా మారి నీ జీవితంలో ప్రభు రాకడలో ఎత్తబడలేవు. నువ్వు వాక్యం అంతా విన్న తర్వాత నిన్ను నువ్వు మరణానికి, నాశనానికి, పాతాళానికి అప్పగించుకునే బ్రతుకులు ఉంటాయి. ఎంత వాక్యం విన్నావు కదా, నువ్వు విన్న వాక్యాన్ని ఎవరికైనా చెప్తావండి? ప్రాణం పోయినా చెప్పవు. అంటే నువ్వు జీవాన్ని గురించి విని ఆ జీవాన్ని గురించి ప్రకటిస్తావండి? ప్రకటించో. ముసలమ్మ ముచ్చట్లో ఏమండి, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, ఆ వీధిలో ఏం జరిగింది, ఆ ఊరిలో ఏం జరిగింది, ఎందుకండి నీకు? దేవుడు నీతో మాట్లాడిన దాన్ని ధ్యానం చేయడానికి నీకు టైం ఉందా? పరిశుద్ధులు రాసిన పుస్తకాలు ఇస్తే చదువుతారా? నమ్మకంగా చదివే పిల్లలు ఉన్నారనుకుంటే కనపడతలేదండి. ఇలా అరిసి అరిసి ఒక రోజున మేము వెళ్ళిపోతాం దేవుని కృపను బట్టి. రేపు భవిష్యత్తులో మీరేం చేసినా మిమ్మల్ని అడిగేవాడు ఉండడేక, మిమ్మల్ని గద్దించేవాడు ఉండడు, సరిచేసేవాడు ఉండడు, ఏ విషయాలు కూడా ఉండవు. ఇప్పుడు పౌలు తాపత్రయం అంతా ఏంటో తెలిసినా మీకు? పౌలు ఇంటెన్షన్ ఏంటో తెలిసినా? అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ని ఎంత క్వాలిటీగా సిద్ధపరుస్తున్నాడో తెలిసిన? శిష్యుల్ని. ఈ రోజున సేవకుడు భవిష్యత్తు తరాలను కాపాడడానికి శిష్యుల్ని కనాలండి. ఏది పండగలో ఆచారాలు, ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేసేవాళ్ళ ఏ ఆచారాలు కాదండి. ఇవి కాదు శిష్యులకు నేర్పాల్సింది. సంఘాలు ఇచ్చిన డబ్బులన్నింటినీ ఆస్తులను సంపాదించుకోవడానికి కాదండి శిష్యులకు నేర్పాల్సింది. యేసు క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణ, జీవముతో కూడినటువంటి దేవుని వాక్కు, పరిశుద్ధాత్మను గురించినటువంటి సంపూర్ణత శిష్యులకు నేర్పిస్తున్నాడండి. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో సేవ చేసిన తర్వాత తండ్రి చనిపోతాడు కదా, పిల్లలు లేకపోతే ఆయన దగ్గర తయారైన శిష్యులు సేవకులు అవుతారు కదా. అయిపోయిన తర్వాత నీ తండ్రి అపోస్తుల పరిచర్యల ద్వారా ఏం నేర్చుకొని స్వార్థ సేవ చేసి ఆత్మలను రక్షించి సేవ చేసాడో ఇక ఆ పద్ధతులు అన్నీ మార్చేస్తారండి. తర్వాత వచ్చేటువంటి సేవకులు పద్ధతులన్నీ మార్చేసి వాళ్ళకై వాళ్ళు సంఘంలో కూర్చొని వాళ్ళు సొంత పద్ధతుల చేత సంఘాలని కట్టుకొని జనాల్ని తీయటి మాటలు చెప్పి మోసపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ సేవలో. పౌలు ఎలాంటి ఇంటెన్షన్తో సేవ చేస్తున్నాడో తెలిసిన? తన తర్వాత రాబోయేటువంటి ప్రజలు చూడండి, యేసయ్యను స్కానింగ్ చేస్తే పౌలు వచ్చాడు, పౌలుని స్కానింగ్ చేస్తే ఎవరు వచ్చారు? తిమోతి వచ్చాడు. తిమోతిని స్కానింగ్ చేస్తే పౌలులో నుంచి ఎంతమందిని కన్నాడు తిమోతి, ఎంతమంది ఎపఫ్రదీతు ఎంతమందిని కన్నాడండి పౌలు. ఈ రోజున తండ్రులు అని చెప్పుకుంటున్న మనం మన ఇంట్లో పిల్లల్ని కనలేకపోతున్నాం. ఏం కంటాం? ఎవరి కొరకు పెంచుతున్నావు? నిత్య జీవం కొరకేనా? ఒక రోజున ప్రతి మనిషికి మరణం ఉందని గుర్తుపట్టారా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో గుర్తుపట్టారా? ఏ విషయాల గురించి నీ పిల్లలకి నేర్పుతున్నావు చూసారా? పండగలు వస్తే పప్పలు వండి పెట్టడం కాదండి అండి, ఒక నిత్య జీవమును గురించి రాబోయే తరాలను ప్రజలను కాపాడే ఒక నీతిమంతులను కనే పిల్లలు లేరండి, తండ్రులు లేరు. ఒక దైవజనుడు తండ్రి
అపోస్తలుడు దేని కొరకు కష్టపడ్డాడు? తిమోతి లాంటి బిడ్డల్ని, తీతు లాంటి బిడ్డల్ని కంటానికి కష్టపడ్డాడండి. ఎందుకో తెలిసిన? ఏ బోధ అయితే అపోస్తలు బోధించారో అది తప్ప సొంత బోధలు ఎక్కడా కూడా వాళ్ళు ప్రకటించరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, చూడండి ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాడో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఇక్కడ మనం మొదటి వచనంలో మన రక్షకుడైన దేవుని యొక్కయు అన్నప్పుడు తండ్రిని చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా? మనుషులందరికీ రక్షకుడును, మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము రక్షకుడునైన జీవము గల దేవుడు అంటున్నాడా? రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడా? చూడండి, జీవము గల దేవుడు అని అంటున్నాడండి. వింటున్నారా? అంటే ఇక్కడ తండ్రిని గురించి రక్షకుడుగా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గురించి కూడా రక్షకుడుగా మాట్లాడుతున్నాడు. గమనించారా? చూడండి, 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం చదువునానా? నీకు అర్థమవుద్ది. 2వ తిమోతి పుస్తకం 1వ అధ్యాయం కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన. ఇప్పుడు రక్షకుడని ఎవరిని అంటున్నాడు పౌలు? ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక మన వచనంలో చదువుకున్నప్పుడు 1 తిమోతి పత్రిక 1:4-10లో ఏం చదువుకున్నాం మనం? తండ్రి రక్షకుడు అని చెప్తున్నాడు. చూడండి, పౌలు తండ్రిని బయలుపరుస్తున్నాడు, కుమారుని బయలుపరుస్తున్నాడు. వీళ్ళిద్దరి ద్వారా మనిషికి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ రోజుల్లోనండి ఇంకా సోషల్ మీడియాలో చూస్తే విపరీతంగా అండి, తండ్రి వేరు కుమారుడు వేరు, ఎన్నో మాటలండి. తండ్రిలోనూ కుమారుల్లోనూ పరిశుద్ధాత్మలోనూ ఒకే గుణ లక్షణాలు ఉంటాయండి. మీరు ఎత్తుకు చూడండి, ఒకే గుణ లక్షణాలు ఉంటాయి. ఈ రోజున గమనించేవాళ్ళు లేరు. మన దేవుడు అద్వితీయ దేవుడు, సత్య దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, తీతు పత్రిక 2:13 కూడా చదవండానా? తీతు పత్రిక 2వ అధ్యాయం. మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. చూడండి, మహాదేవుడు అని ప్రారంభించి మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అంటున్నాడు. చూడండి, అంటే రక్షణలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు రక్షణలో. గమనించారా? ఇప్పుడు సంఘము ఎవరి గురించి తెలిసి ఉండాలి? తండ్రిని గురించి తెలిసి ఉండాలి, కుమారుని గురించి తెలిసి ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును గురించి తెలిసి ఉండాలి. గమనించారా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. చూడండి, తండ్రిని గురించి మాట్లాడాడు. రెండవది, తండ్రిని గురించి కుమారుని గురించి మాట్లాడేటప్పుడు రక్షణ గురించి మాట్లాడాడు. అంటే ఇద్దరి గురించినటువంటి ప్రత్యక్షతను ఓపెన్ చేశాడు అపోస్తలుడైన పౌలు. రెండవది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. చూడండి, నిరీక్షణ అంటే ఎవరు? క్రీస్తు. గమనించారా? చూడండి, చదవనానా? ఇక్కడ తిమోతి పత్రికలోనే 4:10 ఆల్రెడీ ఇందాక చదివాము. అక్కడ జీవము గల దేవుని యందు
నిరీక్షణ అని కూడా చదువుతున్నాం. చదవండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైనా జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక. చూడండి, జీవము గల దేవుని యందు ఏముందంట? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? యేసు క్రీస్తు యొక్క మన నిరీక్షణ అయిన యేసు క్రీస్తు. ఇక్కడేమన్నాడు? మన నిరీక్షణ అయిన దేవుడు. ఏమండి? అంటే నిరీక్షణలోను, రక్షణలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను, దేవుని నీతిలోను ఎవరెవరు ఉంటున్నారో తెలిసిన? తండ్రి ఉంటున్నాడు, కుమారుడు ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ ఉంటున్నారు. విడదీశారండి ఎక్కడన్నా? అపోస్తులు ఎక్కడా కూడా దేనిని కూడా విడదీయలేదు. ఇక్కడే తిమోతి, ఇక్కడ తీతు పత్రికలో లేదా 1 తిమోతి 5:5 చదువునానా? అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని. ఎక్కడ ఉంచుకోవాలంట? దేవుని యందే నిరీక్షణ ఉంచుకొని. విధవరాలు ఎక్కడ నిరీక్షణ ఎక్కడ ఉండాలా? దేవుని యందే. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నిరీక్షణ అన్నా తండ్రే, నిరీక్షణ అన్నా యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చూడండి, ఈ 1 తిమోతి పత్రిక 1వ వచనం ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ వలన నేను అపోస్తులుడనయ్యాను అని చెప్పాడు కదా. ఇప్పుడు 2వ తిమోతి పత్రిక ప్రారంభమ వచనం చదువునానా? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. చూడండి, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన, దేవుని యొక్క చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే దేవుని చిత్తం వలన అపోస్తులుడయ్యాడంట. ఇక్కడేమంటున్నాడు? దేవుడు ఆజ్ఞాపించడం వలన నేను అపోస్తులుడయ్యాను అంటున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక తేడా ఏంటి చెప్పండి? అర్థం కాల. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 తిమోతి పత్రికలో ఆజ్ఞను బట్టి, ఎవరి ఆజ్ఞ? తండ్రి ఆజ్ఞ, కుమారుడు యొక్క ఆజ్ఞను బట్టి నేను అపోస్తులుడిగా పంపబడ్డాను, పిలువబడ్డానని చెప్పాడు. ఇప్పుడు 2వ తిమోతిలో ఏమని చెప్తున్నాడు? చదువునానా? క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన. ఎలాగంట? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు. చూడండి, దేవుని చిత్తం వలన పౌలు అయ్యాడంట. ఇప్పుడు దేవుని చిత్తానికి ఆజ్ఞకి తేడా ఏంటి చెప్పండి? ఏండి ఆలోచించగలుగుతారా? దేవుని చిత్తానికి ఆజ్ఞకు తేడా ఏంటి? అర్థమైందా లేదా? ఇప్పుడు 2వ పత్రిక రాసేటప్పుడేమో పౌలు ఏమని చెప్తున్నాడు? దేవుని చిత్తం వలన నేను పౌలుగా మార్చబడ్డాను అన్నాడు, పౌలుగా పిలువబడ్డాను, పంపబడ్డాను అన్నాడు. 1 తిమోతి పత్రికలు ఏమంటున్నాడు? ఆజ్ఞ. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆజ్ఞను నెరవేర్చేది ఏంటిది? దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చడం అనేది ఆజ్ఞ. ఆజ్ఞను ఎట్లా నెరవేరుస్తామండి? దేవుని చిత్తం అంటే దేవుని చిత్తము ద్వారా మొట్టమొదట దేవుని చిత్తం, ఆ తర్వాత ఆజ్ఞ. దేవుని చిత్తము ద్వారా ఆజ్ఞను అనుసరించాలి. ఇప్పుడు పౌలు ఎవరంట? దేవుని చిత్తము ద్వారా ఆజ్ఞతో కూడిన సువార్తను ప్రకటించడానికి పంపబడ్డాడు. ఇంత మ్యాటర్ చెప్తున్నాడండి 1 2 వచనాల్లో. ఎవరికి? తిమోతికి. ఎందుకు ఇంత మ్యాటర్ చెప్తున్నాడు అంటే, ఇంత మ్యాటర్ని పౌలు వెనక పిలిచి పంపినటువంటి దేవుని ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలోచించండి, ఈ రోజున నీ కొరకు పంపబడిన సువార్త ఎలాంటిదో తెలిసిన? ఆజ్ఞతో కూడింది. అదేంటో తెలిసిన? దేవుని చిత్తాన్ని చేసేదే ఆజ్ఞ.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పత్రిక మొత్తం మొదలుపెట్టి చదివేటప్పుడు ఆజ్ఞతో కూడిన లేకపోతే దేవుని చిత్తంతో కూడినటువంటి లేఖనాలు ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చేటువంటి గ్రంథము ఈ మొదటి తిమోతి గ్రంథం. మీరు ఆలోచించారా? ఇన్ని విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారండి? అందుకనే దేవుని చిత్తమును గూర్చినటువంటి ఆజ్ఞ ద్వారా భవిష్యత్తు తరాలను ఏ సువార్త అయితే దేవుడు ఆజ్ఞ ద్వారా ఆయన చిత్తం ద్వారా, ఎందుకనంటే ఆయన చిత్తం చేసినోడే పరలోక రాజ్యం. అర్థమైందండి? ఆయన చిత్తానుసారమైన ఆజ్ఞతో కూడిన సువార్త కాకుండా మనుషుల చేత కల్పించబడిన పద్ధతుల ద్వారా దేవుని యొద్దకు చేరాలని నడిపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మోసపోవద్దు, జాగ్రత్త. అపోస్తులు ప్రకటించిన ప్రతి సువార్తలో దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తము ద్వారా ఆజ్ఞతో కూడిన సువార్తను ప్రకటించినప్పుడే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం, లేకపోతే దేవుని రాజ్యం లేదు. ఈ రోజున మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఈ రోజున ఒక దైవజనుడిగా మిమ్మల్ని దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. నువ్వు వినే శబ్దాలు దేవుని ఆజ్ఞతో కూడింది. ఈరోజు ఏమంటారు తెలిసిన? నామకార్థ సంఘాలకు వెళ్తూ, మనుషుల చేత కల్పించబడిన ఆచార పద్ధతులు చేసే సంఘాలకు వెళ్తూ, మేము అక్కడ బాప్తీసం తీసుకున్నామండి, తల్లి సంఘం, అందుకని పోతున్నాం. పొండి, నరకానికి వెళ్తారు, జాగ్రత్త. భయం ఉందా నీకు? అపోస్తులు సంఘాలకి ఏం నేర్పారు? నీ సేవకుడు ఏం నేర్పుతున్నాడు సంఘాల్లో? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకో, వాక్యం అనే అర్థంలో చూసుకో. నేను అక్కడ బాప్తీసం తీసుకున్నానని ఎగబడి పామాక, తిరగమాక. లేఖనాలు పరీక్షించుకో, చూసుకో లేఖనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ మొదటి తిమోతి పత్రిక ఎంత సంపూర్ణమైన పత్రిక అంటే, ఆయన తన సంఘాన్ని, దైవజనులను రాబోయే తరాల కొరకు సిద్ధపరిచే ఒక సంపూర్ణమైన గ్రంథమే మొదటి తిమోతి పత్రిక. ఈరోజు ప్రతిరోజు చదవండి. కొంతమంది పిల్లలు చదివి చెప్తుంటే ఆనందపడుతున్నానండి. నీ తండ్రి నిన్ను బట్టి ఎప్పుడు ఆనందపడతాడు? నువ్వు లేఖనాలు చదువుతున్నప్పుడు తెలిస్తే నాకు ఆనందం. పరీక్షించండి, తెలుసుకోండి, సత్యాన్ని ఎరగండి. లైట్ల కోసం, స్టార్ల కోసం పిచ్చి పద్ధతులు నేర్చుకొని బతకమాకండి, సేవ చేయమాకండి, మానండి, మార్చుకోండి. దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడతలేదండి? మానుకోరా? ఏదో పిచ్చి పిచ్చి సింబాలిక్లు పెట్టుకొని మోసపోమాకండి. మనందరం నేర్చుకోవడానికే పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా సంఘాలకు దేవుడు బోధించాడు. ఈరోజు రాత్రి దేవుడు ఇలాంటి ఉపదేశాల ద్వారా మనల్ని కంటున్నందుకు నిజంగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. అలాంటి కృప ప్రభు యొక్క ఆత్మ మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి మొదటి తిమోతి పత్రికలో మొదటి 2 వచనాల యొక్క భావాన్ని ఎంతో తేటగా నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా అపోస్తులుడైన పౌలు ఏ ఉద్దేశంతో ఈ పత్రికను రాస్తున్నాడో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా తన్ను తాను ప్రత్యక్షపరచుకునే విషయాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎలాగ వెనకుండి ఆజ్ఞగాను దేవుని యొక్క చిత్తముగాను నైనా నువ్వు దర్శించి పౌలు ద్వారా మాట్లాడుతూ వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభా గ్రహించుకోవడానికి కృపనివ్వండి నాయనా. నా బిడ్డలందరినీ దర్శిస్తూ అనుదినము నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారందరి మీద కూడా నీ కనికరం ఉంచండి. లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి మీద కూడా కనికరపడండి. నీ సత్యవాక్యము ద్వారా వారందరినీ దర్శించి నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపదయ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి
అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు.